మీ వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారా? మీ వీడియోస్‌కి సంబంధించిన సీటీఆర్ అంటే క్లిక్ త్రూ రేట్ చాలా తక్కువగా ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. ఈరోజు ఈ వీడియోలో థంబ్‌నెయిల్ ఎడిటింగ్ సిరీస్‌లో భాగంగా క్యాన్వాలో ఫ్రీ వెర్షన్ యూజ్ చేసుకొని మనం థంబ్‌నెయిల్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇలాంటి షాడోస్ క్యాన్వా ప్రోలో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అలా కాకుండా మనం క్యాన్వాలో ఉన్న ఫ్రీ వెర్షన్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇలాంటి షాడోస్‌ని ఎలా తయారు చేస్తామనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. ఎప్పట్లాగే మనం మొబైల్ చూపిస్తూ క్యాన్వాలో థంబ్‌నెయిల్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది బిగినర్స్ కోసం ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటికి సంబంధించిన హ్యాక్స్, టిప్స్, ట్రిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఫుల్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. యూ విల్ గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద థంబ్‌నెయిల్ బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్. సో వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న విషయం. ఫైనల్‌గా మన ఛానల్ అనేది 24 లాంగ్ వీడియోస్‌తో 4000 అవర్స్ కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం ఇలా గూగుల్‌లోకెళ్ళి సెర్చ్‌లో క్యాన్వా అని టైప్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పేది వెబ్సైట్లో చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్యాన్వా వచ్చింది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఓపెన్ యాప్ అని అడుగుతుంది కదా. సో జస్ట్ దీని మీద మీరు క్లిక్ చేస్తే అది పోతుంది. నెక్స్ట్ స్టార్ట్ డిజైనింగ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు లాగిన్ అవ్వటానికి కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ ఈమెయిల్ అండ్ కంటిన్యూ అనదర్ వే అంటే మొబైల్ నెంబర్ ద్వారా కూడా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ అని క్లిక్ చేస్తున్నాను. సో మీ మెయిల్ ఐడి ఆల్రెడీ అందులో ఉంటే కనుక మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే కనుక టైప్ చేసుకోండి. నో క్లిక్ ఆన్ ద కంటిన్యూ. ఇక్కడ అప్గ్రేడ్ టు క్యాన్వా అని అడుగుతుంది కదా, మీరు జస్ట్ దీన్ని క్లోజ్ చేసేయండి. సర్చ్లో యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని టైప్ చేయండి. వీటిని టెంప్లెట్స్ అంటారు. టెంప్లెట్స్ అంటే మనం దీంట్లో ఉన్న వాటిని తీసుకొని వాటిని మనం ఎడిట్ చేయగలిగేవే అనమాట. ఎవరైతే మేము బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి అసలు ఎడిట్ చేయలేము అనుకుంటారో సో వాళ్ళకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవ్వగానే మనకి థంబ్‌నెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. ఐదర్ మీరు సెర్చ్ చేసైనా తీసుకోవచ్చు, లేదు అంటే గనక వీటిలోవి కూడా మనం ఎడిట్ చేసి తీసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్‌ని. అది ఎలాగో చూద్దాము. ఇక్కడ మీకు క్రోన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇలా కనిపించేవన్నీ కూడా ప్రోలో మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు దీన్ని తీసుకున్నా కానీ ఎక్స్‌పోర్ట్ చేసుకునేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుందన్నమాట. అది మళ్ళీ క్యాన్వా ప్రో పర్చేస్ చేయమని అడుగుతుంది. సో కాబట్టి ఇలాంటివి యూజ్ చేయకూడదు. అలాగే ఇక్కడ మీకు స్టైల్స్ అని కనిపిస్తాయి. సో ఈ స్టైల్స్‌లో ఏముంటాయంటే కలర్ కాంబినేషన్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే మనకి ఒక్కొక్కసారి కలర్స్ ఏవి దేనికి సూట్ అవుతాయి అనేది మనకు అర్థం కాదు కదా. సో ఆ టైంలో మనము ఈ కలర్ కాంబినేషన్స్ కూడా యూజ్ చేసుకో. అలాగే కలర్ ప్యాలెట్స్ ఉంటాయి డిఫరెంట్‌వి. ఈ కలర్ ప్యాలెట్స్‌ని కూడా మనం చూస్ చేసుకొని మన దానికి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఫాంట్స్ కూడా మనకు ఒక్కొక్కసారి దేనికి ఇప్పుడు ఫస్ట్ పైన ఒకటి కింద ఒకటి పెట్టినప్పుడు దేనికి ఏది పెట్టాలనేది కూడా మనకు తెలియదన్నమాట. అలాంటి టైంలో కూడా ఇక్కడ ఆల్రెడీ ఫాంట్ సెట్స్ ఉంటాయి. సెట్స్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే రీసెంట్‌గా మనం డిజైన్ చేసినవి ఏవైనా థంబ్‌నెయిల్స్ ఉంటే గనక మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇది దీని గురించి. దీన్ని మనం ఇలా కిందకనేస్తే పాన్ ఎలిమెంట్స్ టు స్టార్ట్ ఎడిటింగ్ స్టార్ట్ చేయడానికి ఎలిమెంట్స్ని యాడ్ చేయమని అడుగుతుంది. 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మెనూలో ఏమేమి ఉన్నాయి అనేవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. ఆల్రెడీ మీరు డిజైన్ చేసుకున్నవి కూడా రీసెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఇలాగా సెర్చ్ మీద క్లిక్ చేసి సపోజ్ నాకు కుకింగ్కి సంబంధించిన థంబ్‌నెయిల్స్ కావాలి అనుకోండి. కుకింగ్ థంబ్‌నెయిల్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి రకరకాల టెంప్లెట్స్ వస్తాయి. దీని మీద ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇలా టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ టెక్స్ట్ని మీరు డిలీట్ చేయొచ్చు, లేదు అంటే గనక ఇలా బ్యాక్ క్లిక్ చేస్తే మళ్ళీ వస్తుంది. లేదు అంటే గనక మీరు ఇలా దీని మీద డబల్ ట్యాప్ చేయగానే అది సెలెక్ట్ అవుతుంది. మనం కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, వేరే నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాగా టైప్ చేసుకోవచ్చు మనం.
టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బౌల్ మీద క్లిక్ చేయగానే ఇది కూడా మూవ్ అవుతుంది. సో దీన్ని డిలీట్ చేసి మీ కర్రీ బౌల్ కావాలంటే మీరు డిలీట్ చేసుకోవచ్చు, లేక బ్యాక్గ్రౌండ్ని తీసేయచ్చు. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవైనా మీరు తీసేసి మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ సైడ్లో మీ ఫోటో యాడ్ చేసుకోవచ్చు అప్లోడ్స్లో యూస్ చేసుకొని. చాలా మంది బ్యాక్గ్రౌండ్ని ఎడిట్ చేయడానికి చేసే పద్ధతి ఏంటంటే, ఏదో ఒక ఫోటో మీ థంబ్నెయిల్కి సంబంధించి తీసేసుకుంటారు వీడియోలోది, లేదంటే దాన్ని స్క్రీన్ షాట్ చేసి కూడా పెడుతూ ఉంటారనమాట. స్క్రీన్ షాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న క్లారిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే కాకుండా లేదంటే ఒక ఫోటో అనేది థంబ్నెయిల్ కోసం సపరేట్గా దిగినా కానీ దానిపైనే టెక్స్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది మంచిగా ఎలివేట్ అవ్వదు. సో అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ థంబ్నెయిల్స్ అనేది చేయడం ఆపేయండి. అసలు ఇలాంటి వాటిని క్లిక్ చేయడం అనేది చాలా తక్కువ. ఆల్రెడీ మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటే గనక క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ కొత్తగా వచ్చే ఛానల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం క్లిక్ చేసే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. CTR కూడా బాగా తగ్గిపోతుంది దీనివల్ల. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ని ఎలా ఎడిట్ చేయాలనేది, ఎన్ని టైప్స్లో ఎడిట్ చేసుకోవచ్చు, అందులో ఉన్న యాప్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఇలా వచ్చిన దీన్ని ఇలా మనం కిందకనేసి, ఇప్పుడు మీరు ఇక్కడ ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, దీని మీద ఇలా టచ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ కలర్ వీల్ అనేది కనిపిస్తుంది. ఈ టైప్గా థంబ్నెయిల్స్ చేయడం అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఓకే, కలర్ వీల్ మీద క్లిక్ చేసి ఐదర్ సాలిడ్ కలర్స్ లేకపోతే ఇలా అప్ యారో మీద క్లిక్ చేసి మీకు ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే సాలిడ్ కలర్స్ కనిపిస్తాయి, అలాగే గ్రేడియంట్ కలర్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇంకా మనకి కావలసిన కలర్ ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది అడ్జస్ట్ చేసుకునే బార్ అనమాట, కలర్ అడ్జస్ట్ బార్. ఇది అడ్జస్ట్ చేసుకొని మీరు ఏ కలర్ కావాలన్నా సరే తీసుకోవచ్చు. సపోజ్ ఇది పర్పుల్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ కలర్ మీద క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ అగైన్ అప్ యారో మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రోల్ డౌన్ చేసినప్పుడు గ్రేడియంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రేడియంట్స్లో కూడా మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇది ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఇలాగ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ని ఎడిట్ చేయడం అనేది సెకండ్ పద్ధతి. అయితే సాలిడ్ కలర్స్ లేదంటే గ్రేడియంట్ కలర్స్. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దీనిపైన మనం ఏదో ఒక ఇమేజ్ అనేది తీసుకోవాలి. ఓకే, అది క్లోజ్ చేసి ఎలిమెంట్స్లోకి వెళ్ళి, అయితే మనం ఎలిమెంట్స్లో నుంచి అయినా ఏదైనా ఫోటో అంటే మన దగ్గర అవైలబుల్ లేకపోతే ఎలిమెంట్స్లో నుంచి తీసుకోవచ్చు. అలా కాకుండా మన దగ్గర ఇమేజ్ ఉంది, అలాంటి టైంలో మనం అప్లోడ్స్లోకి వెళ్ళి మన దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే గనక ఆ ఇమేజ్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అప్లోడ్స్లో ఇమేజ్ లేదు, నేను ఎలిమెంట్స్లో నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను. తీసుకున్నాను కదా, దీన్ని ఇలాగే లాంగ్ ప్రెస్ చేసి మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి బదులు అది వస్తుంది అనమాట. అలా కాకుండా జస్ట్ దీని మీద ట్యాప్ చేసి దీన్ని నీట్గా మనం అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. దీని మీద ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా పర్పుల్ కలర్లో మనకి సెలెక్ట్ అయినట్టు వస్తుంది అనమాట. ఇలా సెలెక్ట్ అయినప్పుడు వచ్చినప్పుడు మాత్రమే ఈ కింద ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. ఇలా మీరు స్క్రోల్ డౌన్ చేస్తూ పక్కకు వెళ్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని కనిపిస్తుంది, దీన్ని డిక్రీజ్ చేసుకోవడమే. ఇలా డిక్రీజ్ చేసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది ఇమేజ్ అనేది ఎలా కనిపిస్తుంది అనేది. అప్పుడు ఉండి లేనట్టుగా కనిపిస్తుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మీరు మీ ఫొటోస్ ఇంకా ఎలిమెంట్స్ ఏమైనా కావాలన్నా, స్టిక్కర్స్ కావాలన్నా, గ్రాఫిక్స్ యాడ్ చేయాలన్నా అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇదొక పద్ధతి. ఎలిమెంట్స్ అంటే చాలా మంది షాడోస్ యూజ్ చేస్తారు. ఎలిమెంట్స్లో ఉన్నవి షాడోస్ కానీ లేదంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫొటోస్ కానీ మనకి ఇందులో అవైలబుల్ ఉండకపోవచ్చు, ప్రోలో మాత్రమే అవైలబుల్ ఉంటూ ఉంటాయి కదా ఇలాగా. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, నేను ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్స్లో ఉన్న ఇమేజెస్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటే కనుక ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా గూగుల్లో మీరు సెర్చ్ చేసి
ఎలా పడితే అలా ఇమేజెస్ని తీసుకొచ్చి మన థంబ్నెయిల్స్లో అనేది ప్లేస్ చేసుకోకూడదు. కొన్ని లైసెన్స్ ఉండే ఇమేజెస్ కూడా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ ఇమేజెస్ని మీరు యూస్ చేసే థంబ్నెయిల్కి సంబంధించిన కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వెబ్సైట్స్లో ఉన్నవి మాత్రమే, అది కూడా ఫ్రీగా ఉండే ఇమేజెస్ని మాత్రమే యూస్ చేసుకోవాలి. అదర్వైజ్ మీరు క్యాన్వా ప్రో తీసుకుంటే కనుక ఇందులో ఉన్నవి మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు. క్యాన్వా ప్రోకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక వీడియోలో నేను లాస్ట్లో మెన్షన్ చేశాను. ఆ వీడియో కూడా నేను దీని కింద ఇంక్లూడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఎవరైతే క్యాన్వా ప్రో పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అది డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇక్కడ షేప్స్ అని ఉన్నాయి కదా, ఈ షేప్స్లో రెక్టాంగిల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కలర్ అని కనిపిస్తుంది కదా, ఈ కలర్ మీద క్లిక్ చేయండి. కలర్ మీద క్లిక్ చేస్తే ఇందాకట్లాగే మనకు ఆప్షన్స్ వస్తాయి, సాలిడ్ కలర్స్, గ్రేడియంట్ కలర్స్ అని చెప్పి. ఇక్కడ గ్రేడియంట్ కలర్స్లో మీరు ఏదైనా ఒక కలర్ని చూస్ చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ షాడోగా కావాలనుకుంటున్నారో దాన్ని అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు బ్లాక్ కావాలని అనుకుంటున్నాను అనుకోండి, నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇది క్లోజ్ చేసేసి అగైన్ ఈ కలర్ మీద క్లిక్ చేసి అప్ యారో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 2 లైన్స్ డాట్స్ లాగా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ స్టైల్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు షాడో అనేది మీకు ఒక సైడ్కి రావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. షాడో అనేది పైన రావాలంటే ఇది సెలెక్ట్ చేయాలి. షాడో అనేది ఇలా బ్లర్గా కావాలంటే ఇది, అలాగే షాడో అనేది మిడిల్లో కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. షాడో అనేది ఇటు సైడ్కి రావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో వీటిలో మీకు ఏ టైప్ ఆఫ్ షాడో కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇది సెకండ్ది సెలెక్ట్ చేస్తున్నాను. ఈ పైన నాకు షాడో అనేది కావాలన్నమాట, బ్లాక్ షాడో అనేది. ఓకే, ఇక్కడ మీకు 2 కలర్స్ని అడ్జస్ట్ చేయడానికి ఉంది కదా, ఒకటి బ్లాక్, ఒకటి బ్లూ. అవునా, ఈ 2 కలర్స్లో నాకు బ్లాక్ షాడో కావాలి కాబట్టి నేను బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ట్రాన్స్పరెంట్లోకి చేంజ్ చేసాను. ఇక్కడ మీకు 2 కలర్ బార్స్ కనిపిస్తున్నాయి. సెకండ్ది మనకి బ్లూ కదా, మీరు ఇలా దీన్ని డిక్రీజ్ చేయండి. ఇక్కడ మీరు తేడా చూడొచ్చు, అది బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఓకే, ఇది కూడా మీరు ఫుల్ బ్లాక్లోకి తీసుకొచ్చారనుకోండి, మనకి బ్లాక్ షాడో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి బ్లాక్ షాడో అనేది రెడీ అయిపోయింది. ఇలాగ మీరు సర్కిల్ షేప్లో కావాలన్నా షాడో తీసుకోవచ్చు, ఏ కలర్లో షాడో కావాలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి షాడో అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇందాకడ దానికి ఇప్పటిదానికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది కొంచెం ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఇప్పుడు వీటిపైన మీరు దీన్నే కావాలంటే జస్ట్ మీరు ఇలాగా ట్యాప్ చేసి, ఇది కదా షాడో, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ 2 ఫొటోస్ లాగా కనిపిస్తుంది కదా, అంటే నథింగ్ బట్ ఇది డూప్లికేట్ అని. డూప్లికేట్ అంటే ఇంకో షాడో మనకి వస్తుంది. ఇప్పుడు ఈ షాడోని మనం కిందకు మూవ్ చేసి కావాలంటే దీన్ని ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్స్ని కూడా మనం రొటేట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, రొటేట్ చేసుకుంటే గనక ఇప్పుడు ఇది కొంచెం వేరుగా కనిపిస్తుంది. ఇలా ఉన్న వాటికి ఏమవుతుందంటే ఇక్కడ మీరు టెక్స్ట్ రాసి ఇక్కడ మీ ఫోటో పెట్టినప్పుడు అది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఎలా ఉంది, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ వేరుగా ఉంది. సో దీనిపైన ఈ ఫోటో అనేది మంచిగా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మనము బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక టైప్. మీరు ఒకేసారి 2-3 థంబ్నెయిల్స్ని ఎడిట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా మూవ్ చేయగానే మనకి ఇంకో పేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్తో ఇంకో పేజ్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నాకు ఇది వద్దనుకుంటున్నాను, ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది ఇందాకట్లాగే. ఇక్కడ చూసారు కదా, పేజ్ 1, పేజ్ 2 అంటే ఒకటేసారి మనం 3 థంబ్నెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని పేజెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు పక్కకి మూవ్ చేసే కొద్దీ ఇంకో పేజ్ అనేది యాడ్ అవుతుంది. ఆ పేజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు సెకండ్ పేజ్ కాబట్టి నేను సెకండ్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకో రకం బ్యాక్గ్రౌండ్ని ఎలా తీసుకోవచ్చో చూద్దాము.
ఇందాకట్లాగే మనం ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ రీసెంట్లీ యూజ్డ్‌లో మనం ఏవైతే యూజ్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇందాకట్లాగే ఇది తీసుకుంటున్నాను. సేమ్ స్క్వేర్ తీసుకున్నాను. దీని మీద ఇలా ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కలర్ అని కనిపిస్తుంది ఇందాకట్లాగే. దీన్ని ఇలాగే ఎలాబరేట్ చేసి మీరు పైకి అనుకుంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ అవుతుంది. లేదు దీన్ని మీరు కొంచెం టిల్ట్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ రొటేట్ ఉంది కదా ఇందాకట్లాగే ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ కార్నర్స్ని కూడా మనం రౌండ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇది కొంచెం పక్కకు చెప్పుకుంటే ఇక్కడ మీరు దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు. సపోజ్ దీని మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ కార్నర్ అని కనిపిస్తుంది కదా, ఈ కార్నర్ మీద క్లిక్ చేయగానే కార్నర్ రౌండింగ్ అనేది మనం అప్ టు 100% పెట్టినప్పుడు ఈ కార్నర్ ఇక్కడ ఎలా చేంజ్ అవుతుందో మీరు చూడండి. ఇక్కడ 100% పెట్టినప్పుడు ఆ కార్నర్ అనేది అలా చేంజ్ అయింది. ఇది డిక్రీజ్ చేస్తున్నాను. ఈ కార్నర్ కూడా మీకు డిక్రీజ్ అయిపోతుంది అనమాట. అంటే కార్నర్స్ని మనం రౌండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఏవైనా ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ పెట్టుకోవాలంటే ఇక్కడ స్టైల్స్ అని ఉంది కదా, ఈ స్టైల్ మీద క్లిక్ చేసి ఈ బోర్డర్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసారా దీనికి బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్ వెయిట్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ బోర్డర్ వెయిట్ అనేది అంటే సరౌండింగ్స్లో మనకి ఒక కలర్ లాగా బ్లాక్ కలర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, బోర్డర్ వద్దు అనుకుంటే ఇక్కడ నన్నని పెట్టుకోవాలి. లేదు బోర్డర్ ఈ టైప్గా కావాలన్నా ఈ టైప్గా, లేదంటే డాటెడ్ బోర్డ్ కావాలన్నా కానీ ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నన్నని ప్లేస్ చేశాను. సో ఇలాగా మనం కావాలంటే టిల్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టినప్పుడు ఇలా పెట్టడం వల్ల యూజ్ ఏంటో చెప్తాను. అప్లోడ్స్లోకి వెళ్ళి నేను ఫోటో యాడ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్లో మనం అలా పెట్టుకొని ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ పైన కావాలంటే మనం ఒక ఇమేజ్ని కూడా ఇందాకట్లాగా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ గో టు ఎలిమెంట్స్, ఇక్కడ మీరు హౌస్ ఇమేజెస్ అని సర్చ్ చేయండి. హౌస్ ఇమేజెస్ అనేది సర్చ్ చేయగానే మనకి ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా దీనిలాగే టిల్ట్ చేసి సేమ్ అలాగే ప్లేస్ చేసుకోవాలి. జస్ట్ చేశాను నేను. ఇప్పుడు వీటికి కూడా మనము కార్నర్స్ అనేవి రౌండ్ చేసుకోవచ్చు. ఇలా కార్నర్స్ రౌండ్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు అగైన్ దీని ఒపాసిటీని కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసారా ఈ ఇమేజ్ పైన ఇది వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ లేయర్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ థంబ్నెయిల్ మీద ఎక్కడ టచ్ చేసినా పర్వాలేదు. ఇలా కనిపిస్తే మాత్రం మీకు ఎలిమెంట్స్లో అసలు లేయర్స్ అనేది కనిపించదు. ఈ విషయం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. మళ్ళీ అగైన్ కామెంట్స్లో అడిగారు అనమాట. ఇలా మీరు ఎక్కడ టచ్ చేసినా పర్వాలేదు, థంబ్నెయిల్ మొత్తం మీద మీరు యాడ్ చేసిన దగ్గర, అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ఇలా జరుపుతూ ఉన్నప్పుడు మీకు లేయర్స్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ లేయర్స్ ఉంది కదా, లేయర్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఏంటి, ఈ ఫోటో ఈ హౌస్ ఫోటో అనేది దీని కిందకి వెళ్ళిపోవాలి. అప్పుడు దానిపైకి ఇమేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అలాగే మీకు ఫ్రేమ్స్ అనేవి ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు థంబ్నెయిల్కి సంబంధించి ఏది యాడ్ చేయాలన్నా మోస్ట్ ఆఫ్ ది టైంలో మీకు ఎలిమెంట్స్లోనే దొరికేస్తాయి అన్నమాట. అని సర్చ్ చేయగానే మనకి ఇక్కడ చూసారా ఫ్రేమ్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్రేమ్స్లో ఏదో ఒకదాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇది యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రేమ్స్ అనమాట. అంటే దీంట్లోకి ఒక ఇమేజ్ని మనం ఎగ్జాక్ట్గా ఆ షేప్లోనే పెట్టచ్చు. ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇందాకట్లాగే నేను ఈ హౌస్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం చిన్నది చేసుకొని దీన్ని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే దాంట్లోకి అది సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది హౌస్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని పక్కకి మూవ్ చేసుకోవచ్చు. అరే పొరపాటున యాడ్ చేసాం అనుకుంటే గనక ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు దీని మీద క్లిక్ చేయగానే డిటాచ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఆ డిటాచ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనం ఈ ఇమేజ్ కాకుండా ఇంకో ఇమేజ్ కూడా దీంట్లోకి సెట్ చేసుకోవచ్చు. ఎలిమెంట్స్లో ఫ్రేమ్స్ అని టైప్ చేయండి. ఫ్రేమ్స్ అసలు ఎన్ని రకాల షేప్స్లో ఉన్నాయో, స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్,
యారోస్ షేప్లో, ఫోటో ఫ్రేమ్స్ షేప్లో, మాకప్స్, గ్రాఫిక్స్లో ఇలా చాలా రకాల ఫ్రేమ్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం క్యాన్వాలో ఉన్న ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఎలా బ్యాక్గ్రౌండ్ని ఎడిట్ చేయాలో చూసాం కదా. అలా కాకుండా క్యాన్వాలో ఉన్న యాప్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ఇమేజ్ని బ్లెండింగ్, అలాగే బ్లెండ్ ఇమేజ్ అని 2 యాప్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ కదా. ఇక్కడ నేను ఎలిమెంట్స్లో నుంచి రీసెంట్గా యూజ్ చేసిన వాటిలో నుంచి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. అగైన్ గో టు ఎలిమెంట్స్ అండ్ సర్చ్ ఫర్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అని సర్చ్ చేశాను. ఇప్పుడు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి చాలా ఫొటోస్, గ్రాఫిక్స్ అనేవి మనకు వస్తాయి. వీటిలో ఫ్రీగా ఉండేది నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఫ్రీగా ఉన్నది కదా, ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇలా డౌన్కి వెళ్తూ ఉంటే గనక ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుంది మీకు. ఈ యాప్లో బ్లెండ్ ఇమేజ్ అని చెప్పి మనం సర్చ్ చేయాలి. సర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఇలాగ బి అనేది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పి అడుగుతుంది కదా, మనకి బాటమ్ లేయర్ ఏది ఉండాలి, అలాగే టాప్ లేయర్ ఏది ఉండాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు బాటమ్ లేయర్లో గ్రీన్ కలర్ ఇమేజ్ ఉండాలనేది సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఈ గ్రీన్ కలర్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి యూజ్ సెలెక్టెడ్ ఇమేజ్ అని చెప్పి అడుగుతుంది, అది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టాప్ లేయర్లో ఏది ఉండాలి, ఈ సెకండ్ ఇమేజ్, సో ఆ స్టూడియో ఇమేజ్ అనేది ఉండాలి. యూజ్ సెలెక్టెడ్ ఇమేజ్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఫొటోస్ అనేవి మనకి సెలెక్ట్ అయిపోయాయి, ఒకటి బాటమ్ లేయర్గా, ఒకటి టాప్ లేయర్గా. ఇలా కిందకి స్క్రోల్ చేయగానే మీకు బ్లెండ్ మోడ్ అని కనిపిస్తుంది. ఆర్కన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది ఇలా వస్తుంది. అలాగే ఈ బ్లెండ్ మోడ్లో మనం కలర్ బర్న్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలాగ మీరు డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి, హ్యూ, సాచురేషన్, ల్యూమినిటీ అని. నేనైతే మోస్ట్లీ డార్కెన్ అనేది వాడతాను, ఇది బాగా కనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం ఇక్కడ మనకి మధ్యలో వరకు బ్రైట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీరు మల్టిప్లై కూడా యూస్ చేసుకోవచ్చు, ఇది కూడా చాలా బాగుంటుంది. యూ కెన్ సీ ఇది కూడా బాగా కనిపిస్తుంది. వన్స్ మీరు ఇది అయిపోగానే యాడ్ టు డిజైన్ అని క్లిక్ చేయగానే మీకు ఫోటో అనేది మీ థంబ్నెయిల్ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ థంబ్నెయిల్ మీదకి వచ్చేసింది. ఇలా కిందకి అనేసేయండి, అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ అన్నీ కూడా మీరు డిలీట్ చేసేయాలి. ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి అలాగే పట్టుకోండి, అప్పుడు ఇది సెలెక్ట్ అయినట్టుగా వస్తుంది. ఈ కిందకి స్క్రోల్ డౌన్ చేసి సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అనగానే అది మన బ్యాక్గ్రౌండ్ కింద సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు దీనిపైన ఫొటోస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఇలాగా కాపీ చేసుకొని ఇక్కడ కూడా పేస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, అంటే ముందు థంబ్నెయిల్లో ఉన్నది ఫోటో మళ్ళీ మనం అప్లోడ్స్లోకి వెళ్ళి చేసుకోకుండా జస్ట్ ముందు థంబ్నెయిల్లోది కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇలా ఇమేజ్ని సెలెక్ట్ చేశారనుకోండి, సో దీని వెనక కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇందాకట్లాగే హోమ్ సింబల్, హోమ్ టూర్ అని చెప్పి ఇలా రాసేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీరు బ్లెండ్ ఇమేజ్ని యూస్ చేసి ఇమేజెస్ రెండింటిని కూడా బ్లెండ్ చేయొచ్చు. ఇది ఒక మెథడ్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ యాప్కి వెళ్దాము. ఫస్ట్ మనం ఇలా ఒక ఇమేజ్ని తీసుకోవాలి. నేను ఇందాక జనరేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ని తీసుకున్నాను. సో దీన్ని ఇలాగా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు నో క్లోజ్ దిస్. ఎలిమెంట్స్లో నుంచి నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను, సపోజ్ ఈ ఇమేజ్ని. దీన్ని ఇలా కొంచెం డ్రాగ్ చేశాను, దీన్ని కొంచెం ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ క్లోజ్ ఉంది కదా, ఈ క్లోజ్ బటన్ క్లిక్ చేసి ఇలా పక్కకి వెళ్ళగానే ఇందాకట్లాగే యాప్స్ అని కనిపిస్తుంది. యాప్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ బ్లెండర్ అని చెప్పి మీరు యాప్స్లో సెర్చ్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ సపోర్టెడ్ అంటే మనం ఎలాంటి ఇమేజెస్ని సెలెక్ట్ చేయలేదని అర్థం. జస్ట్ మీరు దీన్ని ఇలా కిందకి పెట్టుకొని ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేయండి.
బ్లెండ్ సెలెక్టెడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది లీనియర్ అండ్ రేడియల్. ఇక్కడ కనిపిస్తుంది కదా సర్కిల్స్ లాగా, మీరు దీన్ని ఇలా పట్టుకొని డ్రాగ్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న స్ట్రెంగ్త్ని కూడా మనం డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయగానే మనకి అది మన అప్లోడ్స్లోకి సేవ్ అయిపోతుంది అనమాట. క్లిక్ ఆన్ ద అప్లోడ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది ఇలా కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. ఇది చాలా బాగా కనిపిస్తుంది. యూ కెన్ అబ్జర్వ్. ఎప్పుడైతే మనము ఇలాగ ఒకటేసారి 2-3 thumbnails డిజైన్ చేసుకుంటామో అప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. క్లిక్ ఆన్ ద ఎక్స్పోర్ట్ సింబల్. ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫైల్ టైప్లో మనము MP4 ఒకవేళ ఉంటే కనుక పొరపాటున, సో దాన్ని మనం PNGకి కానీ JPGకి కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు PNGలోనే సెలెక్ట్ చేస్తాను. అలాగే ఇది 1280x720. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేజెస్ చూసారా 1, 2 అని ఉంది. అలాగే మీరు 3-4 పేజెస్ అంటే ఒకటేసారి 3-4 thumbnails యాడ్ చేసి ఎడిట్ చేసుకుంటే కనుక సో అన్ని పేజెస్ని ఒకటేసారి డౌన్లోడ్ అవ్వాలంటే అవ్వవు ఇవి. సో అందుకని మనం ఏం చేయాలంటే కరెంట్ పేజ్ అయినా సెలెక్ట్ చేయాలి, కరెంట్ పేజ్నైనా సెలెక్ట్ చేయాలి. లేదంటే కనుక మనం ఏ పేజ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి, వాటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కరెంట్ పేజ్ అని సెలెక్ట్ చేశాను. నో క్లిక్ ఆన్ ద డన్, క్లిక్ ఆన్ ద డౌన్లోడ్. సో ఇలాగా డౌన్లోడ్ ఫైల్ అడుగుతుంది, డౌన్లోడ్ అగైన్. సో ఇప్పుడు ఫైల్ అనేది ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ని మనం ఎలా డిజైన్ చేయాలో చూసాం కదా. ఇక నుంచి మీరు కూడా మీ మొబైల్ చూసేటప్పుడు వేరే వాళ్ళ thumbnails కూడా ఎలా డిజైన్ చేశారా, బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక్కసారి గమనించండి. ఫైనల్గా ఇప్పుడైతే ఈ thumbnailలో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను యాడ్ చేశాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ఎపిసోడ్ 2 and 3 కూడా త్వరలోనే రాబోతున్నాయి. సో స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వీడియో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. జస్ట్ డ్రాప్ ఎ మెసేజ్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ ఎడిటింగ్ అండ్ హ్యాపీ క్రియేటింగ్.